హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నా జోలి కానీ నా కూతురు జోలి కానీ వస్తే మంచిగా ఉండదు. మీ బావకు బుద్ధి చెప్పినట్టు నీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఏయ్, గొంతు పెంచి గొడవ చేయకు. అరుస్తే నీ పరువే పోయేది నీ బంధువుల ముందు. పెళ్ళి జరగదు అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. అంటే నేను భయపడడానికి అలా చెప్పాడా? ఈ 2 రోజులు వాడిని లాక్ చేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. 2 రోజుల్లో నాగవల్లికి పెళ్ళైపోతుంది. దాని తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఫాలో చేస్తున్నట్లున్నాడు. వీడిని వీడియో తీసి ఆ నాగవల్లికి చూపిద్దాం. హలో కావేరి, నేను ఇచ్చిన రూమ్ ఎలా ఉంది? బాగుందా? రూమ్ బాగానే ఉంది, కానీ నువ్వు నాగవల్లిని పెళ్లి చేసుకోవడం బాలేదు. రేపో మాపో జైలుకి వెళ్లాల్సిన వాడివి. ఆమె నాగవల్లి మెడలో తాళి కట్టి ఎందుకు వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నేను జైలుకి వెళ్ళడం ఏంటి? నాన్ సెన్స్ కాదు, అది నాన్ సెన్స్ కాదు, అదే నిజం. నువ్వే పార్వతిని చంపావని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేరం నా మీద వేసి జైలుకి పంపించావు. ఆ సాక్ష్యాలన్నీ బయట పెట్టి నిన్ను జైలుకి పంపిస్తాం. నేను పార్వతి చంపేటప్పుడు వీడియో మీ దగ్గర ఉందా? ఉంది. ఆ వీడియో నేను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నేను అస్సలు నమ్మను. వీడియో మెమరీ కార్డ్ కాలిపోయిందని నాకు తెలుసు. ఒకవేళ ఆ సాక్ష్యం మీ దగ్గర ఉన్నా, ఆ సాక్ష్యంతో పాటు మిమ్మల్ని గిట్ట ఎలా చంపాలనో నాకు తెలుసు. ఎంతమందిని నువ్వే పార్వతిని చంపావని నాగవల్లికి తెలిస్తే నాగవల్లి నిన్ను చంపేస్తుంది. దానికెందుకు ఛాన్స్ ఇచ్చేది? అంటే నాగవల్లిని చంపేస్తాను. నిజం రూపం తెలిసినందుకు పార్వతిని చంపేశాను. దానికి అడ్డొచ్చినందుకు మీ అన్నయ్యని చంపేశాను. నాగవల్లి కూడా నా నిజం రూపం తెలుసుకుంటే తాని కూడా చంపేస్తాను. మెహందీ మొదలవుతుంది, త్వరగా వచ్చేసే. అర్జెంట్గా మాట్లాడాలి. నాగవల్లి, ఏంటి? మీ బావ ఎంత దుర్మార్గుడు అని చెప్తే నువ్వు నమ్మలేదు కదా? ఆయన నోటితోటే నేను వీడియో తీశాను. చూడడం లేదు కదా వీడియోలో? అదేంటి, నేను వీడియో తీశానులే. రికార్డింగ్ బటన్ సరిగానే వస్తాను కదా, ఎందుకు రికార్డ్ అవ్వలేదు? నీకు పిచ్చా ఏంటి? ఇలాంటి పిచ్చి వేసావనుకో ఇంకోసారి మంచిగా ఉండదు. అటు తప్ప ఏంటి, నీ ఫోన్లో వీడియో రికార్డ్ కాలేదా? నేనే రికార్డింగ్ ఆప్షన్ ఆపేశాను. నీకన్నా నీ మొగుని కన్నా నాకు ముందు చూపు చాలా. కోసం వెతుకుతున్నావు మిత్రమా? నీకోసమే మిత్రం. ఏంటి, ఆమెకు ఫోన్ చేయి. ఏంటమ్మా ఇంకా రాలేవు? లేదంటీ, యాక్సిడెంట్ అయిందా? శుభమా అని పెళ్లి జరుగుతుంటే యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అవ్వడం అపశకనం కాదు కదా? అయ్యిండొచ్చు. ఇలా భూత దోషణం పెళ్లి చేసుకుంటే అవుతుంది. ఇలాంటివి దంపతులు జీవితాంతం కష్టపడుతూనే ఉంటారంట. ముహూర్తం దొరికే వరకు పోస్ట్ పోన్ చేస్తే మంచిదేమో. లేదు, పంతులు గారు అన్ని ఆలోచించి మంచి ముహూర్తం అని పెట్టాడు. అవును, ఆ పంతులు గారు ముహూర్తాలు పెట్టడం దిట్ట. పెళ్లి ఎలా అయినా జరిపించాలి. అవును, ఎలా అయినా జరుగుతుంది. సరే, పెళ్ళి జరుగుతుంది, కానీ ఇప్పుడు మెహందీ ఎలా జరుగుతుంది? ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరు పెడతారులే. నాకు మెహందీ పెట్టడం రాదు. నాకు మెహందీ పెట్టడం బాగా వచ్చు. సరే చిన్ని, పెట్టొచ్చు కదా, పెట్టు. నీకు ఇంత మంచి మెహందీ పెట్టింది కదా, చిన్నికి ఏమిస్తావు? 100 రూపాయలు ఇస్తాను. స్థాయి గిఫ్ట్ ఇవ్వాలి. నా స్థాయి గిఫ్టా? అంటే మెడలో గొలుసు అన్నా లేకపోతే గాజు అన్నా ఇవ్వాలి. మెడలో ఉన్న గొలుసు ఇచ్చేసే పిన్ని. మై చెప్పింది కరెక్టే. నాకొద్దు. తీసుకో చిన్ని, తీసుకో. మాణిక్యం హైదరాబాద్లో ఉన్నాడంట. అవునా? అయితే వెళ్ళి సాక్ష్యం అడగొచ్చు కదా. ఆ మాణిక్యం నన్ను నమ్మట్లేదు. ఇంకా నేను దేవా మనిషిని అని నమ్ముతున్నాడు. నేను మారిపోయానని చెప్తుంటే గిట వాడు నమ్మట్లేదు. నేను జైలుకి పంపించడానికి సాక్ష్యం అడుగుతున్నా అని చెప్తుంటే గిట వాడు నమ్మట్లేదు. నేను నేరుగా వెళ్ళి మాణిక్యం దగ్గరికి వెళ్ళి నిజమంతా చెప్పేసి సాక్ష్యాలన్నీ తీసుకొని వస్తాను. సరే, జాగ్రత్త. దేవా చేతిలో జాగ్రత్తగా వెళ్ళు. ఎక్కడ బయటికి వెళ్తాను అని నన్ను మై చేత లాక్ చేయించాడు ఆ దేవా. మహికి తెలియకుండా మెల్లిగా వెళ్ళిపోతా. సార్లు తీసుకొస్తాను. నాగవల్లికి చూపించి పెళ్లి ఆపేస్తాను, కానీ కటకటాల వెనుక పంపిస్తాను. నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చే వరకు నువ్వు చిన్ని జాగ్రత్త. ఓకేనా? ఓకే. మనం కనపడకపోతే ఆ దేవగాడు మనం వెతుకుంటూ వస్తాడు. పద.